గ్యాస్ సిలిండర్ రవాణా పేరుతో వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు కుచ్చుటోపి పెడుతున్నాయి. గ్యాస్ డెలివరీ నిబంధనలు పట్టించుకోకుండా సిలిండర్పై అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా కోట్ల రూపాయల భారం వినియోగదారులపై పడుతోంది. గ్యాస్ ఏజెన్సీలు ప్రజలపై అక్రమ వసూళ్ల భారం మోపుతున్నాయి. సిలిండర్ ట్రాన్స్పోర్ట్ తో 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల లోపు సిలిండర్ సరఫరా చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. కానీ ఏజెన్సీలు ఈ నిబంధనలు పట్టించుకోవటం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిలిండర్ల రవాణా పేరుతో ప్రతి నెల 55 లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 67 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిల్లో 33 రెగ్యులర్, 34 ఆర్జీజీఎల్వీ కింద నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా వీళ్లే ఏజెన్సీలు నడిపిస్తూ ఉండటంతో అధికారుల ఆదేశాలు పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. అదనపు ఛార్జీల వసూళ్లు చేస్తున్నారని అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదంటున్నారు జనం. గ్యాస్ నిండా వస్తలేదు, తక్కువ వస్తుంది, డబ్బులు ఉన్నట్టు తీసుకుంటారు. వస్తే తక్కువ వస్తుంది, గ్యాస్ కరెక్ట్ వేయాలి. 730 రూపాయలు ఆడ ఉంటే 800 తీసుకుంటారు. ఏమంటారు, మాకు పడతలేదు అంటారు. మాకు అంతే ఇవ్వాలి, మేము అట్లయితే వస్తాం, లేకుంటే లేదని అంటారు. గ్యాస్ సిలిండర్లను కస్టమర్స్ ఇంటికి చేర్చేందుకు ఏజెన్సీలు సిబ్బందిని నియమించుకొని జీతాలు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా కస్టమర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సిబ్బంది అడిగినంత డబ్బు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. లేదంటే సిలిండర్ ఇవ్వటం లేదంటున్నారు కస్టమర్స్. ట్రాన్స్పోర్ట్ చేసే సిబ్బందికి నిర్వాహకులే జీతాలు చెల్లిస్తే వినియోగదారులపై భారం తగ్గుతుందంటున్నారు. గ్యాస్ ఇంటికి డోర్ డెలివరీ చేయాల్సిన బాధ్యత ఒక గ్యాస్ ఏజెన్సీల పైన ఉంది. అయినా కానీ గ్యాస్ ఏజెన్సీ అధికారులు, దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కుంభక్కాయ, తర్వాత ఒక్కొక్కరి దగ్గర 50 రూపాయలు, తర్వాత 20 రూపాయలు మన ఇంటికి డోర్ డెలివరీ చేసినందుకు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం దీనిపైన దృష్టి సారించి ఎవరైతే మన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో, దీనికి వసూలు చేస్తూ ఉన్నారో, వారి యొక్క ఏజెన్సీలు అవసరమైతే రద్దు చేయాల్సిన బాధ్యత, అధికారం ఈ యొక్క అధికారులకు ఉంది. నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్ డెలివరీ చేశాక ఎలాంటి ఛార్జీలు వసూలు చేయొద్దంటున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఏజెన్సీలపై చర్యలు తీసుకున్నామంటున్నారు. నల్గొండ జిల్లాలోని ఎల్పీజీ డీలర్లందరూ కూడా మీటింగ్ పెట్టి అందరికీ కూడా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఏ డీలర్ కూడా వినియోగదారుల నుంచి, కన్జ్యూమర్స్ నుంచి వారికి మనకు తీసుకోవాల్సిన గ్యాస్ వాల్యూ కంటే అదనంగా వసూలు చేస్తున్నారు అనేది ఇంతకుముందు కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది. అధికంగా వారి డెలివరీ బాయ్స్ గ్యాస్ వాల్యూ కంటే అధిక వసూలు చేసినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటే తప్ప తమపై భారం తగ్గదంటున్నారు వినియోగదారులు. ఇప్పటికైనా రూల్స్ పాటించని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.